మీనరాశి వారికి గురువు అధిపతిగా ఉంటాడు. ఇందువల్ల వీరికి నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. వీరు తమ మాటలతో అందరినీ ఆకట్టుకుంటారు. ఈ రాశివారు క్షమించే గుణాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు. వీరు చాలా నమ్మకంగా ఉంటారు. వ్యక్తిత్వంలో వీరికి భిన్నమైన ఆకర్షణ ఉంటుంది. వీరు ఎక్కువగా క్రీడలను ఇష్టపడతారు. వీరు చాలా విషయాల్లో సున్నితంగా ఉంటారు. పని పట్ల చాలా క్రమశిక్షణతో వ్యవహరిస్తారు. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి చూపుతారు. ఆర్థిక పరమైన విషయాలపై మంచి అవగాహనతో ఉంటారు. అందుకే వీరికి ఆర్థిక పరంగా ఎప్పటికీ లోటు అనేది ఉండదు. అయితే వీరు ఏ చిన్న తప్పు చేసినా అంగీకరించరు. ఈ రాశివారు గురుడు ప్రభావంతో మంచి మేధస్సును కలిగి ఉంటారు. వీరు కుటుంబం, స్నేహితులకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. వీరి ప్రవర్తన కూడా చాలా నైతికంగా ఉంటుంది. వీరు మతం, ఆధ్యాత్మిక రంగాలపై ఎక్కువ ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఎల్లప్పుడూ కొత్త విషయాలు నేర్చుకోవాలని ఆసక్తి కనబరుస్తారు. ఈ రాశి వారికి విద్యా వ్యవస్థ పట్ల ఎక్కువ అనుబంధం ఉంటుంది. ఈ కారణంగా విద్యారంగంలో రాణిస్తారు. అంతేకాదు పరిపాలన, సేవలపై కూడా ప్రత్యేక ఆసక్తి కనపరుస్తారు. వ్యాపారంలో కూడా బాగా రాణిస్తారు. ఎలక్ట్రానిక్, ఇంజనీరింగ్, రైల్వేస్, బ్యాంకింగ్, పాలిటిక్స్, అగ్రికల్చర్ రంగాల్లో ప్రజల ప్రత్యేకత ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. ప్రజలు ప్రత్యేకత ఆసక్తిని కనపరుస్తూ కెరీర్ నిర్మించుకుంటారు. వీరికి క్రీడల పట్ల ఆసక్తి ఉన్న కారణంగా కబడ్డీ, రెజ్లింగ్, రన్నింగ్, జావెలిన్ త్రో, టేబుల్ టెన్నిస్, ఇతర క్రీడలలో కెరీర్ పరంగా సక్సెస్ సాధిస్తారు. ఈ రాశి వారికి ఎముకలకి సంబంధించిన ఇబ్బందులు ఎదురవుతాయి. వీరు పొట్ట, నాడీ వ్యవస్థకు సంబంధించిన సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అంతేకాదు ఛాతీ సమస్యలు, ఎలర్జీ, కీళ్ల నొప్పులు, గ్యాస్ట్రిక్, రక్తపోటు, గుండె జబ్బులు, మోకాళ్ల నొప్పులు, జలుబు, దగ్గు వంటి వాటిపైన సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. మీనరాశి వారికి మేషం, మిథునం, కర్కాటకం, కన్య, ధనస్సు, మకరం, వృశ్చిక రాశుల వారితో మంచి స్నేహబంధం ఉంటుంది. ఈ రాశివారు నీతి, నిజాయితీ విలువలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.